దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయమును ధ్యానము చేస్తూ ఉన్నాం. మనము గత ఎపిసోడ్లో 14వ అధ్యాయము 2వ వచనము 3 నుంచి దాదాపుగా 7వ వచనం వరకు ధ్యానము చేసుకుంటూ వచ్చినాం. యెహోవాను ఆశ్రయించుట, దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుణ్ణి వెదుకుట, దేవుని యొద్ద విచారించుట, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినమున అందులోనే మరికొన్ని మాటలు నేను మీకోసమై గుర్తు చేస్తాను. అవి ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించడము అనే దానిలో ఈ క్రింది వాటిని మనము గ్రహిస్తాం. దాదాపుగా నేను 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. జాగ్రత్తగా వినాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 1వదిగా, హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగాలి. హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగాలి. 2వది, మొరపెట్టి ప్రార్థించాలా. మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా. ముందు తిరుగుటం, 2వది మొరపెట్టడం, 3వది ప్రార్థించటం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము చూడండి, బైబిల్లో 55వ అధ్యాయము 6వ వచనం, 55వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వెదకుడి అని రాయబడి ఉంది. 7వ వచనం కూడా, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుర్మార్గులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని రాయబడి ఉంది. ఈ 2 వచనాలు మనం చదువుకున్నాము. అయితే ఇందులోని మాట మనం గ్రహించాలి. ఏమిటి అంటే, వాక్యమే చెబుతున్న మాట కదా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకండి. అవునా? వెదకండి అంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడు అంటే, దేవుడు స్పందిస్తాడని వాగ్దానము మనము, లేదా దేవుడు స్పందిస్తాడని వాగ్దానము ఉన్న సమయంలోనే ఆయనను వెదకాలి. వెదకుడి దొరుకును, వెదికితే దొరుకుతాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 29, 13, 14 వచనాలు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూడాలి. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలమంటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును అని అన్నాడు. చెరకు పంపించువాడు ఆయనే,
చెర నుండి విడిపించువాడు కూడా ఆయనే. ఏ స్థలం నుంచి ఆయన చెరకు పంపించినాడో తిరిగి మరలా అదే స్థలానికి ఆయన నడిపిస్తాడు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎప్పుడు అంటే ఆయనను వెతికినప్పుడు, అది కూడా మనస్సు పూర్తిగా, మరి పూర్ణ మనస్సుతో ఆయన వెతికినప్పుడు, ఆయన యొద్ద విచారించినప్పుడు ఆయన ఈ కార్యమును ఆయన జరిగిస్తాడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక వచనం కూడా మనం చదవాల్సి వస్తుంది. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో, హోషేయ గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 5వ వచనాన్ని మనము చూడాలి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము నేను మీకోసం చదువుతాను, గ్రహించువారమై ఉండాలి. తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు వద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ 3వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం, ఇశ్రాయేలు తిరిగి వచ్చి అంటే దూరమైన వాడు సమీపించటం, అవునా, మార్గం విడిచిన వాడు మార్గములోకి వచ్చుట అనే విషయాలు మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అంటే వాళ్ళు చాలా కాలం తర్వాత ఇశ్రాయేలు రాజు కానీ అధిపతి కానీ మరి బయలులు కానీ లేకుండా దేవుని చెంతకు, అంటే దావీదు వంశస్థుడైన మెస్సియా వద్దకు తిరిగి వస్తారు. తమను తగ్గించుకొని దైవభక్తి పూర్వకమైనటువంటి మరి పరితాపముతో వచ్చి రక్షకుడైన యేసు అవసరతను వారు గుర్తిస్తారు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. చాలా కాలం దాటిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు అనే మాటలు మనకు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో మనకు ఆ మాటలన్నీ కూడా కనిపిస్తాయి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించి చూచినప్పుడు దేవుని వాక్యము ఇలాగా మనకు గుర్తు చేస్తూ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినాలి బాగా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తూ ఉంది. మారు మనసు కలగజేస్తూ ఉంది. అదేమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు కలగజేస్తూ ఉంది, మనసు మారుస్తూ ఉంది. ఇశ్రాయేలు మనసును దేవుడు మార్చినాడు. వారు వెతికినప్పుడు వారి మనసు మార్చారు కాబట్టి వారు తిరిగి తమ దేశమునకు వచ్చినట్టుగా లేఖనము ఇందులో మనకు కనిపిస్తుందనే మాటలు మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. మరొక మాట, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము మరి 4-5 వచనాలు మనం చూడాలి. 4, 5, 6 వచనాలు మనము చదువుకుందాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీలలో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ఆయన జ్ఞాపకం చేశాడు. 5వ వచనంలో, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతాను. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినను ఆయన యోసేపు సంతతి మీద పడి
దాన్ని నాశనము చేయును అనే మాట ఉంది. యెహోవాను ఆశ్రయిస్తే బ్రతుకుతాము, యెహోవాను ఆశ్రయించకపోతే కనుక అగ్ని చేత మనము కాల్చబడతాము అనేది ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అది మనం గుర్తుంచుకోవాలా. తర్వాత దేవుని రక్షణ కాలము చాలా అపరిమితమైంది. దేవుని రక్షణ కాలము చాలా అపరిమితమైంది. ఒక దినము రాబోతున్నది, ఆ దినాన ఆయనను వెదికినా ఆయన దొరకడు. ఒక దినము రాబోతుంది, ఆ దినాన దేవుణ్ణి మనం వెతికిన ఆయన దొరకడు. అయితే ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. దేవుని రక్షణ కాలము చాలా అపరిమితమైంది. దేవుని రక్షణ కాలము చాలా అపరిమితమైంది. ఏమిటి? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములోని మాటలు మనం చూడాలి. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచు ఉన్నాను. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు పౌలు వారితో? మేము ఆయన తోటి పనివారమై ఉన్నాం కాబట్టి మీరు ఇట్లా ఉండండి అని చెప్పినాడు. ఏమన్నాడంటే, మరి దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని కృపను వ్యర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని కృపను ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కృపను వ్యర్థం చేయొచ్చు అంటే వ్యర్థం చేయొచ్చు. పౌలే ఆ మాట చెప్పాడు. అవునా? పౌలే ఆ మాట చెప్పినాడు. అంటే విశ్వాసి దేవుని కృపను, రక్షణను అనుభవిస్తాడనే విషయంలో పౌలుకు ఏ సందేహము లేదు. ఆ తర్వాత ఆత్మ సంబంధముగా ఏమారుపాటు వల్ల లేదా బుద్ధిపూర్వకమైన పాపం వల్ల తన విశ్వాసాన్ని, సువార్త జీవాన్ని విడిచిపెట్టి నాశనానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందని పౌలు నమ్మడు. మనుషులందరినీ దేవునితో సమాధాన పడాలని, ఆయన కృపను పొందాలని ఉద్బోధించినట్టుగా మనం చూస్తాం. దేవుని కృపను పొందిన వారు దానిని వ్యర్థపరచుకోవద్దని మరి హెచ్చరించాడు. దేవుని కృపను పొందినవారు దాన్ని వ్యర్థపరచుకోవద్దు, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటూ, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెబుతున్నాడు కదా. కాబట్టి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మరో మాట ఏమిటంటే, ఒక దినము రాబోతుంది, ఆ దినాన ఆయనను వెతికిన ఎడల ఆయన మనకు దొరకడు. ఆయన దొరుకు కాలమంది మనం ఆయనను వెదకాల. ఆయన దొరకకపోతే కనుక ఇక ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఆయన మనకు దొరకడు అనే మాటలు ఇందులో మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని 7 నుంచి 11 వరకు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని.
వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అని మోషతో చెప్పాడు. 40 ఏండ్లు వారిని పోషించిన దేవుడు. అయితే వారు పలుమార్లు గుడుక మోస మీద సనగటం, దేవుని మీద సనగటం, అది లేదు ఇది లేదు, అది లేదు ఇది లేదు, అది కావాలా ఇది కావాలా, అవునా, తిరుగుబాటు చేయటం. అందుకనే దేవుడు వాగ్దానం చేసినాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఎప్పుడైతే మనం దేవుని వ్యతిరేకంగా ఉంటామో అప్పుడు మనకు ఆయన దూరమవుతాడు, అప్పుడు ఆయన మనకు దూరమవుతాడు అనే సంగతులు ఇందులోని మాటలు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం మనకు బలముగా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని ప్రభు వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా, దేవుని సన్నిధి కోసము, ఆయన నీతి కోసము ఆకలి దప్పులు కలిగి ఉండడం. ఈ మాటలు మనకు వాక్యమే చెబుతున్న మాట గ్రహించాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 15వ అధ్యాయము 2వ వచనం, 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆస యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును అని ఇందులో మనకు కనిపిస్తున్న మాట గుర్తుంచుకోవాలి. 24వ కీర్తన 3వ వచనములో రాయబడిన మాట. 24వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకొనకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తము నందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నిన్ను వెదుకువారు అట్టివారే అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి వెతుకుట అనే మాటలు ఇందులో, దేవుణ్ణి ఆశ్రయించుట అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయనను వెతుకుట, ఆశ్రయించుట అనే మాటలు 6వ వచనం మనకు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా మనము దేవుని వెతుకు వారమై ఉండాలనే మాటలు చూస్తాము. యెషయా గ్రంథం 1:1లో రాయబడిన మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యోదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇది దర్శనం అనే మాట మనకు కనిపిస్తుంది. మనం ఒక మాట గుర్తు చేస్తున్నాను నీకు, దేవుని సన్నిధి కోసమై, ఆయన నీతి కోసమై ఆకలి దప్పులు కలిగి ఉండటం అనేటువంటి మాట. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని దేవుని వాక్యం చెబుతుంది. నీతి కోసమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అనే మాట. ఇక 3వదిగా ఆలోచన చేస్తే, దేవుని చిత్తాన్ని చేయడానికి తన్ను తాను శ్రద్ధగా అప్పగించుకొని దేవుని బాధపరిచే ప్రతి దానిని విడిచిపెట్టండి అనే మాట ఉంది. దేవుని చిత్తాన్ని చేయడానికి తన్ను తాను శ్రద్ధగా అప్పగించుకొని దేవుణ్ణి బాధపరిచే ప్రతి దాన్ని విడిచిపెట్టండి. దేవుణ్ణి బాధపరిచే ప్రతి దాన్ని
మీరు విడిచిపెట్టండి అని ఆయన గుర్తు చేసినట్టుగా వాక్యము చెబుతుంది. 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం కదా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం ఆ మాట. అవునా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన చెడు మార్గం విడిచిపెడితే, చెడు మార్గం విడిచిపెట్టాలి, మనము దేవుని వశము కావాలా అనేది మనకు అర్థమైంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడే అంతిమ సమయమని విశ్వసించి ఆయనపై ఆధారపడటం. మనం దేవునిపై ఆధారపడేవారుగా ఉండాలి. మనుషుల మీద కాదు, దేవుని మీద మనము ఆధారపడేవారుగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాను. ప్రభువు నాకు సహాయకుడు. అవునా, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరులు ఏం చేస్తారు నన్ను? అవునా, నరమాత్రుడు నన్ను ఏం చేయగలుగుతాడు? ఇది వాస్తవమే. కాబట్టి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన సహాయం చేస్తాడు అనేది గుర్తుంచుకోవాలి. తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని మనము నమ్మాల. తన్ను వెదుకు వారికి ఆయన ఏం చేస్తాడు? ఫలము దయచేస్తాడు. 11వ అధ్యాయము 6వ వచనం, 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అనే మాట వ్రాయబడింది. తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని సంరక్షిస్తాడు అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వినండి, చివరిగా ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో, 14:11లో రాయబడిన మాట, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు కదా, నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమార్తులను నీపై నీ జయమందనీయకుము అని ప్రార్థింపగా అనే మాట కనిపిస్తుంది. ఆస దేవునికి మొరపెట్టినాడు. ఈ గొప్ప సైన్యం, ఈ సైన్యంలో మేము ఓడిపోకుండా మాకు సహాయం చేయి, నువ్వే మాకు సహాయం చేస్తావు అని అన్నాడు. అవునా, ఆస మొరపెట్టాడు. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యి. మాకు బలము లేదు, నాకు సహాయం చెయ్యి, మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేశాడు. నీకన్నా మాకెవరున్నారు అని చెప్పాడు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నిన్ను నమ్ముకున్నాము. దేవుని నమ్మిన వానికి సహాయం చేస్తాడు దేవుడు. అవునా, నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయనకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఆయన నీతో ఉంటాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రం కాకుండా యెహోవా నీవే మా దేవుడవు, నిజమే ఆయన మన దేవుడు, మన ప్రార్థన ఆలకించువాడు, మనకు జయమిచ్చువాడు ఆయనే అనే మాట కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుని వాక్యం చెబుతుంది వచనం 12లో, యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి అన్నమాట కనిపిస్తుంది. ఆసాయును అతనితో కూడా ఉన్న వారందరూ గెరారు వరకు వారిని తరమగా కూషీయులు తమ
మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చెడు, యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి అని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత చివరి వచనంలో మరియు వారు పశువులశాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. దేవుని ఆశ్రయించటం, ప్రార్థించటం వల్ల దేవుడు వారికి విజయం అనుగ్రహించాడు. మరి ఇక ఎన్నటి గుడక ఫిలిష్తీయులు కానీ శత్రువులు కానీ వారి మీదకి రాకుండా దేవుడు ఆపేసినాడు. కాబట్టి ఆశ కాలంలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఈ 14వ అధ్యాయాన్ని మనం ముగిస్తాం. ఈ 14వ అధ్యాయంలో మరి మనకు కనిపించేటువంటి మాటలు ఏంటంటే యెహోవాను ఆశ్రయించుట, చెడుతనం విడిచిపెట్టుట, దేవుణ్ణి వెతుకుట, ఇట్లా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఏదేమైనా ప్రభువును ఆశ్రయించుదాం, ప్రభు బలమును ఆశ్రయించుదాం, ప్రభు సహాయాన్ని ఆశ్రయించుదాం, ఆయన వెతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.